కాకినాడ శ్రీదేవి కోర్టు సినిమా చూసిన వారికి ఈ బ్యూటీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూల్లో, ఈవెంట్స్లో ఈ అమ్మాయిని చూశారు కానీ జనం పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. గ్లామరస్ గా కనిపించలేదు కానీ ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ మాత్రం ఉందని అనుకున్నారంతా. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన కోర్టు మూవీకి వెళ్ళిన వారు ఈ అమ్మాయికి అభిమానులు కాకుండా బయటికి రాలేకపోతున్నారు. అందుకు కారణం ఆ అమ్మాయి సహజమైన నటనే అని చెప్పాలి. శ్రీదేవి ఇంతకుముందు 1-2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసిందట. ఈ విషయాన్ని ఇంటర్వ్యూల్లో తనే చెప్పింది. కాకపోతే ఆ సినిమాలను ఇప్పుడు చూస్తేనే తప్ప మనం గుర్తుపట్టలేం. కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ఈ సినిమా నుంచి ఆఫర్ వెళ్ళింది. వచ్చిన అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకోలేదు. జాబిల్లిగా తన పాత్రలో గొప్పగా నటించింది. ఎంతో అనుభవం ఉన్న ఆర్టిస్టుల కళ్ళతోనే హావభావాలు పలికించింది. చందు కాల్ చేసినప్పుడు బ్యాగులో ఫోన్ లిఫ్ట్ చేస్తూ దొరికిపోయే సీన్లో, తాను ఏ తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సీన్లో, కోర్టులో చందుని చూసి ఉద్వేగానికి లోనయ్యే సన్నివేశంలో, క్లైమాక్స్ సీన్లోనూ ఆ అమ్మాయి నటనను మర్చిపోలేం. ముఖ్యంగా ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు మేడపైకి రమ్మని చందుకు కళ్ళతో చేసే సైగ ఒక్కటి సరిపోతుంది ఆమె మంచి ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి. సాధారణంగా మలయాళ సినిమాల్లో ఇలాంటి ఒక నటనను మనం చూస్తుంటాం. హీరోయిన్ గా తొలి సినిమాలోనే అలాంటి నటనను ప్రదర్శించడం ఆమె టాలెంట్ కు నిదర్శనం. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం పరంగా కోర్టు మూవీ మెప్పించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. శివాజీ, ప్రియదర్శి తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. తనే ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. కాకినాడ అమ్మాయి ఇంత గొప్పగా చేసిందా అని చెప్పుకుంటున్నారు అందరూ. అంజలి, స్వాతి, ఆనంది వంటి తెలుగు హీరోయిన్స్ తర్వాత ఆ స్థాయిలో శ్రీదేవి జెండా ఎగరేస్తుందేమో చూడాలి మరి.